చొరవతోనో లేకపోతే మన రాహుల్ గాంధీ చొరవతోనో లేకపోతే సోనియా గాంధీ గారి చొరవతోనో రేవంత్ రెడ్డి గారి చొరవతో మొత్తానికైతే క్యాబినెట్ విస్తరణ జరిగింది. కాకపోతే ఆశించినంత వరకు ఆశావాహులకి ఆ లాషల మీద మీరు నీళ్లు చల్లారని అనుకుందాం. కానీ అసంతృప్తులు ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చ చేసే కార్యక్రమం చేపడతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గడ్డం వివేక్ గారికి, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ గారికి, వాకిటి శ్రేయర్ గారికి ఇవ్వడం, తర్వాత సామాజిక సమీకరణాల సమతుల్యతను పాటిస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా. కానీ మిగిలిన వాళ్ళందరూ అసంతృప్తులు, వాళ్ళని ఎలా చల్లార్చే కార్యక్రమం చేపడుతున్నారు? అంటే ఎక్కడైనా కూడా, ఏ పార్టీ అయినా కానీ, ఎక్కడైనా కూడా, ఏ కుటుంబం అయినా కూడా, ఎక్కడున్నా కూడా ఆశాభావాలు అనేటోళ్ళు ఉంటారు. ఒక అవకాశాలు అనేది ఉంటాయి. కొన్ని అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను అందరికీ సమానంగా పంచాల్సినటువంటి బాధ్యత ఇంటి పెద్దది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇంకా చాలా వరకు కొన్ని కులాలకు అక్కం చేసేది ఉంది. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలతో కలుసుకున్నటువంటి ఈ రాష్ట్రము కాబట్టి సో అందరికీ న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడున్న నాయకులకు కూడా తెలుసు, వాళ్ళు కూడా వాళ్ళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా అందరికీ అన్ని మతాలకు, కులాలకు, కుల సంఘాలకు అందరికీ ఏ విధంగా అయితే న్యాయం చేయాలని వాళ్ళు కృతనిశ్చయంతో పనిచేస్తారో అట్లనే ఇప్పుడు ఈ పదవుల విషయంలో కూడా అందరికీ న్యాయం చేయాలి, అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసుకుంటూ పోవాల్సినటువంటి బాధ్యత ఇంటి పెద్దది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతోన ఈరోజు నిన్న తీసుకున్నటువంటి క్యాబినెట్ విస్తరణలో తీసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. వాళ్ళ ముగ్గురికి అవకాశం దక్కియడము. అందులో అడ్లూరి లక్ష్మణ్ గారు కానీ, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు కానీ, వాళ్ళు పార్టీ కోసం క్రియాశీలకంగా కొన్ని ఏళ్ళకెళ్ళి పార్టీకి ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకొని ఈరోజు మంత్రిగా ఎదిగినారు వాళ్ళు. నిజంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారండి. సో ఇదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 3 ఉన్నాయి కాబట్టి ఆ మూడింటిని కూడా అందరినీ కూడా సామాజిక న్యాయంగా అందరినీ ఎవరెవరిని ఎక్కడెక్కడ అకామ్ చేయాలో ఆ విధంగా అకామ్ చేస్తారు పార్టీ. సో మిగతా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా వాళ్ళకి కూడా కొన్ని పదవులు ఉంటాయి. పార్టీ అంటే చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వంలో చాలా పదవులు ఉంటాయి కాబట్టి ఆ పదవులు ఏదో ఎక్కడెక్కడ అకామ్ చేస్తారు. సో దానికోసం అని చెప్పేసి అలకలు ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు పనిచేసిండ్రు. వాస్తవానికి మల్రెడ్డి రంగారెడ్డి గారు వారి పార్టీ కోసం చాలా కష్టపడ్డ వ్యక్తులు. వాళ్ళు అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళు గెలవడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలో చాలా పట్టున్నటువంటి నాయకులు. తప్పకుండా వాళ్ళు అడగడంలో తప్పలేదు. వాళ్ళకు పార్టీ కూడా వాళ్ళకి తగిన న్యాయం చేయడానికి ముందుకొచ్చింది. వాళ్ళు కూడా మొన్న శ్రీధర్బాబు గారు వెళ్ళారు. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళంతా వెళ్ళి మాట్లాడి తనతో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అనుభవాలు వాళ్ళకి తగ్గట్లుగా పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అక్కడ రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని కాకుండా ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారి గురించి అందరూ కూడా మహేష్ గౌడ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు తనకి మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు. న్యాయం ఉందా లేదంటారా? న్యాయం ఉంది, చెప్తున్నాం, అదే అంటున్నాం. ఎందుకంటే దాదాపుగా 42% అవునండి జనాభా కలిగినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మరి ఆయన కదా పెద్దపీట వేసింది. ఎందుకంటే ఆయన తప్ప ఎవరు గెలవలే. మేము అంటున్నాము పార్టీ కూడా ఏంటంటే పార్టీ కూడా తగిన నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఆలోచన విధానంలో కూడా ఈరోజు అందరికీ న్యాయం చేసే విధంగానే ముందుకెళ్తుంది. సో దాని తగ్గట్లుగా మార్పులు చేర్పులు కావచ్చు, ఇంకే విధమైనటువంటి కొత్త వాళ్ళని తీసుకోవడం కావచ్చు, అందరికి కూడా అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితిని రేపు రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఓకే, కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి నిజంగా ఈ అసంతృప్తులందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు వరకైతే ఏదో అలాంటి కాస్త నీళ్ళు జల్లి ఆపగలిగారు. రేపు రాబోయే, ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఫస్ట్ నుంచి కూడా తనకు మాట ఇచ్చారంటూ కూడా గట్టిగా కష్టపడేటువంటి వ్యక్తి. అదేవిధంగా కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, సో అయినా కూడా నన్ను అవమానం చేశారంటూ కూడా ఆయన కూడా అలగపోయారు. ఏంటి మరి వీళ్ళందరూ ఎలా ఇక పార్టీ అధిష్టానం కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ వాళ్ళతో ఇప్పటివరకు చర్చలు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు సముచితంగా న్యాయంగా వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో కేబినెట్ భర్తీలో వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇస్తారా అనే విషయాలపైన కూడా వాళ్ళకి స్పష్టత ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అలకలు అనేది ఆ రోజు జరిగినాయి. ఇక ఆ తర్వాత అంత సర్దుమణిగినాయి అనే అంశం అయితే ఉంది. ఇక మీడియాలో వచ్చే కథనాలు, ఇక అందరూ ఉంటారు కార్యకర్తలు, ఇప్పుడు ఆశావాళ్ళు ఉంటారు, వాళ్ళ కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా వాళ్ళు ఆలోచిస్తుంటారు. అంటే మా అన్నకు రావాలి, మా వాళ్ళకు రావాలి అనే ఒక ఆశావాతం ఉన్నోళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కొంత అసహనం గురి చేసే అవకాశం ఉంటది. 1-2 రోజులు రవి గారు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అడగడంలో సరే ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆయన అడుగుతున్నాడు అంటే ఓకే, వాళ్ళ అన్నగారు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు కదా, అవి ఇద్దరికి ఎలా వస్తాయి అనేది కూడా కొంత అప్పుడు చర్చ సంబంధించి జానారెడ్డి గారు కూడా అడ్డుపడ్డారు అనే విషయం కూడా
ఆయన అసంతృప్తి వెలగక్కడం జరిగింది. ఆయన పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. ఇక అన్నీ ఏముంటాయంటే ఇప్పుడు న్యూస్లో వచ్చేది ఒక రకంగా, అక్కడ జరిగేది ఒక రకంగా, వాళ్ళు ప్రెస్ మీట్లు జరిగే విధానాలు ఒక రకంగా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే ఏమవుతాయంటే రాబోయే రోజుల్లో అన్ని సర్దుమణిగి సాఫీగా ప్రజాపాలన ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మీరు చూడండి, మీరు రేపు పొద్దున కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ అందరికి ఒకరికొకరు కోఆర్డినేషన్తోనే ఈరోజు మంచిగా ప్రభుత్వంని ఒక మంచి దారిలో తీసుకుపోతుంది. ఇంత అప్పులు కుప్పలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కోఆర్డినేషన్ లోపించిందని మాట్లాడుతున్నారు. ఏం లేదు, అదే అంటున్నా, మీడియా సృష్టి అని చెప్తున్నాను నేను. అది మీడియాలో అవసరానికి వాడుకుంటారు, మళ్ళీ తర్వాత మీడియా సృష్టి. మీడియాని తప్పు వాడతలేము. మీడియాలో ఆ సృష్టిస్తున్నటువంటి ఆ కథనాలను చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు అందరు, అంతేగాని మిగతా వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు ఇట్లాంటి చర్చల ద్వారా కూడా ఈరోజు పెద్ద మనుషులు కూడా అందరికీ కూడా వాళ్ళకి కూడా తెలుసు అన్ని పార్టీల్లో ఉండేటువంటి సమస్యలే, కానీ కొత్తగా ఏం కాదు కదా. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి న్యాయ విధంగా పోతారు. బీజేపీ ఉంది, రాష్ట్ర అధ్యక్షుడు నియమించడానికి ఎందుకు మీమాంసాలు పెడుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలన్నా లేకుంటే గతంలో ఇచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నా ఏంది అని ఇట్లా అన్ని పార్టీలో ఉంటది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్ లో బీసీ డిమాండ్ ఉంది కాబట్టి ఆ బీసీ డిమాండ్ లో బండి సంజయ్ గారికి ఇవ్వాలన్నా ఈటల రాజేందర్ గారికి ఇవ్వాలన్నా అనేది వాళ్ళ పార్టీలో కూడా నడుస్తుంది. సో అదే విధంగా అటు పక్క ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కావచ్చు, ఇంకే పార్టీలో కావచ్చు, అన్ని పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ ఏం కొత్త ఏం కాదు. ఏంటంటే ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టి అందరు కూడా అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. గతంలో ఇట్లాంటి లేకుంటుండే. గతంలో 10 ఏళ్ళలో ఇట్లా ఎవరన్నా అంటే అప్పుడే తోక కట్ చేసి ఇంటికి పంపించేది. సో ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టి అందరు మాట్లాడుకుంటున్నారు. దాన్ని మనం హర్షించుకోవాలి అట్లాంటి విషయాల్లో. అరే నిజంగా ఇంతమంది ఆశావాహులు బయటకు వస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు అని చెప్పేసి తప్పేం లేదు. ఓకే, రైట్. ఇక మల్లిపాక యాదగిరి గారు, సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే ఓకే, పార్టీలో మీరు కూడా అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ విస్తరణలో మీరు కూడా కొంచెం జాప్యం చేశారు. దానివల్ల అసలు లేడీస్కి ఎవరికి కూడా ఒకరికి కూడా మీరు